హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఇండిపెండెంట్ 2 బీహెచ్‌కే హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ హౌస్‌కి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి వరంగల్ హైవేలో ఉన్న నారపల్లి చౌరస్తా అండి. నారపల్లి చౌరస్తా నుంచి వరంగల్ హైవే నుంచి హౌస్ దగ్గరికి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ హౌస్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ఈ హౌస్ కన్స్ట్రక్షన్‌లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండి. 100% రెడ్ బ్రిక్స్‌తో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ పూర్తిగా రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. గేట్ కవర్ చేస్తున్నాను. రోడ్ కంటే హైట్‌గా ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ పార్కింగ్ ఏరియా చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఒక మంచి సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్‌కి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్‌కి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోటు మెయిన్ డోర్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. ఇంకా మెయిన్ డోర్ ఫిక్స్ చేయలేదండి. దానికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ అంతా 100% వుడ్‌తో చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్‌తో చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది పార్కింగ్ ఏరియాలో. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి మెట్ల పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియాలో ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి హాల్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇక్కడ హాల్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. 111 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. హాల్‌లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్‌గా మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటి వేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్‌గా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఈ హౌస్‌కి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించి సేల్ చేస్తున్నారు. అండ్ ఆపోజిట్‌లో చూస్తే మనకు ఒక మంచి సైజు టీవీ వచ్చే విధంగా టీవీ యూనిట్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్‌ఫామ్ చూపిస్తున్నాము. అండ్ షెల్ఫ్‌లన్నీ క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా చూపిస్తున్నాను. డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి షెల్ఫ్‌లు కవర్ చేస్తున్నాము. అండ్ వాష్ బేసిన్ పాయింట్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారు. కిచెన్ ఏరియా చూసుకుంటే మంచి సైజుగా రావడం జరిగింది. కిచెన్‌లో ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్‌ఫామ్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పూజా యూనిట్ ప్రొవైడ్ చేస్తారండి. ఒక చిన్న సైజ్ పూజా యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా ప్రతాప్ సింగారం ఏరియాలో దట్టు మనకు ఒక మంచి రీజనబుల్ బడ్జెట్‌లో 2 బీహెచ్‌కే హౌస్ కావాలనుకుంటున్నారో ఒకసారి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. బ్రాండ్ న్యూ హౌస్ అండి. చాలా మంచి కన్‌స్ట్రక్షను, క్వాలిటీ కన్‌స్ట్రక్షను. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్‌రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి షెల్ఫ్‌లు కవర్ చేస్తున్నాము. సజ్జా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి మాస్టర్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారు. అండ్ అటాచ్డ్ వాష్‌రూమ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. వాల్‌కి టైల్ స్టిక్ చేశారు. అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ వాస్తు ప్రకారంగా ఈస్ట్‌కి డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. పైన సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్న డోర్ నుంచి బయటకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. సెట్ బ్యాక్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఇటువైపు మనకి బోర్ వేయడం జరిగిందండి. బోర్ వచ్చేసి కంప్లీట్‌గా సైడ్‌కి రావడం జరిగింది. బోర్ పాయింట్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి సంప్ ఏరియా చూపిస్తున్నాము. వాటర్ సంప్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్‌రూమ్ కవర్ చేస్తున్నాము. కామన్ వాష్‌రూమ్‌లో మనకి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేసి టెర్రస్ పైనకెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్‌గా చూపిస్తాను. అండ్ ప్రైస్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ లో బడ్జెట్‌లో కావాలి, దట్టు మనకి బ్రాండ్ న్యూ హౌసెస్ కావాలి అని చూస్తున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. టెర్రస్ పైనకెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్‌గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతాప్ సింగారం ఏరియా హెచ్ఎండి లేఅవుట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము.
అండ్ ఏదైతే తేజశ్రీ హోమ్స్ కల్చరల్ అసోసియేట్ సంబంధించిన ఏరియా చూపిస్తున్నామో, ఇక్కడ ఆల్రెడీ అసోసియేషన్ ఏర్పాటయింది. ఇక్కడ చాలామంది లివింగ్ ఉంటున్నారు. అండ్ అటువైపు ముందు చూసినట్లయితే మనకి 5 ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉన్నాయండి. చాలామంది లివింగ్ ఉంటున్నారు. అండ్ మెయిన్ రోడ్‌కి ఇది వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. వరంగల్ హైవేకి 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నియర్ బై ఉన్న లొకేషన్ హైలైట్ చూసుకున్నట్లయితే 2 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్‌లో జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూలు అండ్ 2 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్‌లో నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు, నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజు అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజు అండ్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజు, అరోరా ఇంజినీరింగ్ కాలేజు అండ్ నీల్ గోగ్టే ఇంజినీరింగ్ కాలేజు. ఇలా చెప్తూ వెళ్తే మనకి ఫుల్‌గా ఇంజినీరింగ్ కాలేజెస్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్, మల్టీప్లెక్స్ మాల్స్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది. ఈ హౌస్ యొక్క ప్రైస్ అనేది 56,00,000 చెప్తున్నారండి. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ హౌస్‌కి సంబంధించిన పేమెంట్ విషయం చూసుకున్నట్లయితే మీరొక 7,00,000 నుంచి 8,00,000 పేమెంట్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా లోన్ వస్తుంది. మీకు ఇన్‌కమ్ ఉండి ఇన్‌కమ్ ప్రూఫ్ లేకపోయినా బిల్డర్ తరపు నుంచి లోన్ అనేది హెల్ప్ చేస్తారండి. సో, లోన్ విషయంలో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒక చిన్న రిక్వెస్టు. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్‌గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. థాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకొస్తాను. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.